మాకేం తెలిసిందంటే నీకు 3 లక్షలు ఏమో ఇచ్చినని వాడడం తెలుస్తుంది. నీకు 3 లక్షలు ఇచ్చినని తెలిసింది నాకు. నాకా సరే అయితే నీ అదృష్టంలో కట్టిన కానీ సరే ఇవో కడిలు వాచినాక కంపల్సరీ ఇస్తాడు, అందరికి ఇచ్చేస్తాడు. ఎవరిని పైసలు ఆపుకొని ఎవరి ఎంతనో అంత చేస్తాడు. ఇప్పుడు కడీలు వాదనిస్తారా మరి వాళ్ళు? వాదన అయిపోతే ఏం చేస్తాడా? ఎవడు వాదనిస్తాడు? ఎవడు అడ్డం వస్తాడు? ఒక మాట నేనే అడ్డం వస్తా. కడీలు వాతాను నీకేం అథారిటీ ఉందని వాదనిస్తావు వాతాను అని అడుగుతాను నేను. నేనే అడుగుతాను రేపు, ఎందుకంటే నాకు పైసలు ఇస్తలేడు కదా. ఆర్డీఓ దానికే పోతాను చూస్తున్నాను డైరెక్ట్. నువ్వు పాతినాక నువ్వు ఈ పైసలు లేకపోతే మాట్లాడాలి. పాతనకి పాతుంది, మనమే ఉండి వాద్దాం. అట్లా కాదే, అట్లా నేను రానే. ఇక అయిపోయింది, నిన్న రాత్రికే అయిపోయింది నా పని అంతా. నన్ను రాత్రికే పని చేసిపోయింది. ఇచ్చేటట్టు మాట్లాడతలేడే. సార్తో మాట్లాడాలి ఏముంది? ఏ సార్తోని? ఆ సారు పైసలు ఇయ్యక సార్ అని చెప్తేనే ఇచ్చిండు ఆయనకు. పైసలు ఇయ్యక సార్, గడీలు వాదినాక పైసలు ఇద్దరిని పిలిచి అని చెప్పిన మా ఆయన్ని. నా శ్రీపతన్న నేను ఒకటి చెప్తాను, నీ పైసలు ఏవో నువ్వేం టెన్షన్ పడకు. సరే నాకు ఇచ్చిన అంటున్నావు కదా, సరే నీకు ఎన్ని ఇచ్చింది నీకు ఇచ్చినాక నాకు చెప్తాడు, అప్పుడే చెప్తాడు. అన్నోటి నుంచే చెప్తాడు. అరే నీ అట్లాంటిలేనే, నీకు ఇచ్చిన అని చెప్పి నాకు తెలుసు. భాస్కర్ ఇయ్యడని తెలుసు. నా సొంతం పైసలే ఇస్తలేడు. నేను ఉత్తగా నీకు తీసుకొని ఇస్తాడా 3 లక్షలు? నాకు తెలియదా కానీ అని మాట. ఆడవిళ్ళకి అన్ని పైసలు ఇచ్చిన అని చెప్పి ఆడవిళ్ళకి కూడా ఏమి ఇయ్యలే. ఇస్తాడు నేను అడిగిన, నేను మాట్లాడిన మొన్న. ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. కడీలు వాతినాక ఎవరి పైసలు వాళ్ళకి ఇచ్చేస్తాను, అన్ని ఇచ్చేస్తానే. నువ్వేం డౌట్ పడకు, నువ్వేం టెన్షన్. అదే శ్రీపతి కూడా, మీ శ్రీపతి అన్న కూడా వచ్చిండ్రు, 2-3 సార్లు వచ్చిండు. ఆయన కూడా ఇబ్బంది పడుతున్నా. 2-3 మాటలు వచ్చినాను.